వాహికుడు మొదట విప్రుడై తర్వాత క్షత్రియుడవుతాడు, ఆ తర్వాత వైశ్యుడవుతాడు, తర్వాత శూద్రుడవుతాడు, మళ్ళీ అతడే విప్రుడు, మళ్ళీ అతడే దాసుడు అవుతాడు. అక్కడ ఒకే కులంలోని కొందరు విప్రులుగాక కొందరు స్వేచ్ఛాచారులై వర్ణసంకర సంతానాన్ని కంటారు. గాంధార, మద్రక, వాహిక దేశీయులు, మందబుద్ధులు నేను సమస్త భూమండలాల్లో సంచరించి వాయుకులలో మాత్రమే ధర్మ వ్యవహారంలో విపరీతమైన ప్రవర్తన ఉందని గమనించాను. ఆ దేశంలోనే ధర్మ సాంకర్యం వ్యాపించి ఉందని తెలుసుకున్నాను. వాహికుల నీచ కార్యాలను ఆ విప్రుడే కాదు, ఇతరులు కూడా నాకు ఇంకా కొన్నిటిని చెప్తున్నారు. వాటిని కూడా చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు కొందరు దోపిడీ దొంగలు అరట్ట దేశం నుంచి ఒక ఉత్తమ స్త్రీని అపహరించారు. అందువల్ల ఆమె వారిని ఇలా శపించింది: ఇప్పుడు నేను బాలికను, నాకు బంధువులు ఉన్నారు, అయినా మీరు నన్ను అవమానించారు కనుక ఈ కులంలోని స్త్రీలందరూ చెడు వర్తన గలవారవుతారు. ఓ నరాధములారా, ఇందువల్ల మీరు ఈ ఘోరమైన పాపం నుంచి విముక్తిని పొందలేరు. కాబట్టి వారి ఆస్తిపాస్తులకు వారసులు మేనల్లుళ్ళు అవుతారు, కానీ కొడుకులు మాత్రం కారు అని శపించింది. ఓ శల్య, కురుదేశీయులు, పాంచాలురు, సాల్వులు, మాచ్యులు, నైమిషులు, కోసలులు, కాశీదేశీయులు, అంగదేశీయులు, కళింగులు, మాగధులు, చేదీదేశీయులైన ఉత్తమ వ్యక్తులకే ధర్మం తెలుసా? వారు ధర్మాత్మలై ఉంటారు. కానీ భిన్న భిన్న దేశాల్లో ఉన్న బాహికులు తప్ప దాదాపు అంతటా ఉత్తమ పురుషులు ఉంటారు. మత్స్యదేశం నుంచి కురు పాంచాల దేశాల వరకు, నైమిషం నుంచి చేదీ దేశం వరకు సజ్జనులు ప్రాచీనమైన ధర్మాన్ని అనుసరిస్తూ బతుకుతారు తెలుసా? మద్ర, పంచనద దేశీయులు అలాంటి వారు కాదు. అక్కడ వారు మోసగాళ్ళు. ఓ మహారాజా శల్య, ఇది విషయం, ఇది సత్యం. నువ్వు మద్రదేశీయుడు కాబట్టి దీన్ని తెలుసుకొని జడులాగా ఉండు, అంటే నోరు మూసుకొని ఉండు. నువ్వు వాహికులను రక్షించే రాజువు, నువ్వు తెలుసా? అదేం ధర్మదేశం అనుకున్నావు? అది చెడ్డది, పాపిష్టి జనం. అందుకనే నీకు కూడా ఉంది దాంట్లో పాపం. వాళ్ళు చేసే మంచి చెడుల పనుల్లోని ఆరో భాగాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. లేదా వారిని సరిగా రక్షించకపోవటం వల్ల వారి పాపాలను మాత్రమే అనుభవిస్తావు. రక్షించే రాజు పుణ్యాన్ని పొందుతాడు. నువ్వు పుణ్యాత్ముడు కావు. సకల దేశాల్లోనూ పూర్వం శాశ్వతమైన ధర్మం పూజించబడుతూ ఉండగా బ్రహ్మదేవుడు పంచనద దేశంలోని ధర్మాన్ని చూసి చీచి అని అసహ్యించుకున్నాడు. ఎందుకంటే పంచనద వాసులు సంస్కారహీనులు. బ్రహ్మదేవుడు అంతటివాడే కృతయుగంలోనే వారిని నిందించాడు. నువ్వు అలాంటి దేశీయుడవు తెలుసా? కనుక ఈ లోకంలో ధర్మోపదేశం చేసేందుకు నీకెక్కడ అర్హత ఉంది? నీకు అసలు ధర్మం పలకటానికి నీకు అర్హత లేదు. బ్రహ్మదేవుడు ఈ విధంగా పంచనది దేశవాసుల ధర్మాన్ని నిందించాడు. స్వధర్మాన్ని ఆచరిస్తున్న ఇతర దేశీయులతో పాటుగా వీరిని ఆయన ఆదరించలేదు. శల్య, ఈ విషయాన్ని బాగా తెలుసుకో. కల్మషపాదుడు అనే రాక్షసుడు సరస్సులో మునిగిపోతూ ఇలా చెప్పాడు: క్షత్రియస్య మలం భైక్ష్యం, క్షత్రియస్య మలం భైక్ష్యం, బ్రాహ్మణస్య శ్రుతం మలం, బ్రాహ్మణస్య శ్రుతం మలం, మలం పృథివ్యాం వాహీకాః, మలం పృథివ్యాం వాహీకాః, స్త్రీణాం మద్రస్త్రియో మలం. క్షత్రియుడికి యాచన మలం అంటే పాపం వంటిది. క్షత్రియుడు యాచన చేయకూడదు, పాపం వంటిది. వేదశాస్త్రాల్ని అవమానించకూడదు, ఎంత అనుసరించాల. లేకపోతే వాళ్ళకి అవమానించాడంటే ఆ పాపం వాళ్ళకు ఉంటుంది. అలాగే ఒక రాజు మునిగిపోయే రాక్షసుడిని ఉద్ధరించి ఇలాగే ప్రశ్నించాడు:
ఆ ప్రశ్నకు రాక్షసుడు ఇచ్చిన సమాధానాన్ని కూడా విను. రాక్షస ప్రభావానికి లోనైన వారికి, విషప్రభావంతో మరణించిన వారికి ఉత్తమమైన సిద్ధవాక్యమే రాక్షస భావాన్ని నివారిస్తుంది. అదే జీవితాన్ని రక్షించే సిద్ధ ఔషధమని చెప్పారు. పాంచాల దేశీయులు వేదోక్త ధర్మాన్ని ఆశ్రయిస్తారు. కురుదేశీయులు ధర్మానికి అనుకూలమైన కార్యాలను చేస్తారు. మత్స్యదేశీయులు నిజాన్ని చెబుతారు. శూరసేనులు యజ్ఞాలు చేస్తారు. ప్రాచ్యదేశీయులు దాస్యం చేస్తారు. దక్షిణాత్యులు వృషులు, వాహిక దేశీయులు దొంగలు. సౌరాష్ట్ర దేశీయులు వర్ణ సంకరులు. చేసిన మేలు మరవటం, ఇతరుల సొత్తును అపహరించటం, ఇతరుల వస్త్రాలను ఉపయోగించడం అనే పాపకృత్యాలను అరట్ట దేశీయులు చేస్తారు. పంచనదీ వాసులు కూడా చేస్తారు. వారికి అధర్మం అనేది లేదు. చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు. కనుక వారు నింద్యులు. పాంచాలురు, కౌరవులు, నైమిషులు, మత్స్యదేశీయులకు మాత్రమే ధర్మం తెలుసు. ఉత్తర దేశీయులు అంగులు, మగధ దేశీయులైన వృద్ధులు శాస్త్రోక్తలైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ జీవిస్తారు. ప్రాచీం దిశం శ్రితాదేవాః జాతవేదః పురోగమాః. అగ్ని మొదలైన దేవతలు తూర్పు దిక్కులను ఆశ్రయించుంటారు. శుభకర్మలు చేసే యముడు దక్షిణ దిక్కును రక్షిస్తూ ఉంటాడు. అక్కడ పితృదేవతలు ఉంటారు. బలవంతుడైన వరుణుడు పడమటి దిక్కును రక్షిస్తూ ఉంటాడు. సోముడు విప్రులతో కలిసి ఉత్తర దిక్కును రక్షిస్తూ ఉంటాడు. ధ్రువః సర్వాణి భూతాని విష్ణుః పాతి జనార్దనః. ఓ శల్యరాజా, రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు శ్రేష్టమైన హిమవత్ పర్వతాన్ని, గంధమాదన పర్వతాన్ని రక్షిస్తూ ఉంటారు. శాశ్వతుడైన విష్ణువు సకల ప్రాణులను రక్షిస్తూ ఉంటాడు. మగధ దేశీయులు సూచనతోనే అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. కోసల దేశీయులు చూపులను గమనించి మనసులో ఉన్నది తెలుసుకుంటారు. కురుపాంచాల దేశీయులు సగం మాట, ఆ మాటతోనే పూర్తి వాక్యాన్ని తెలుసుకుంటారు. ఇంకా పూర్తి వాక్యం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి. శాల్వ దేశీయులు పూర్తిగా చెబితేనే తెలుసుకుంటారు. శిబి దేశీయులతో పాటు పార్వతీయులు పైన చెప్పిన వారందరికీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. వారికి వివరించి చెప్పినా ఏది అర్థం కాదు. రాజా, యవనులు, మలేచ్చులు సర్వోపాయాలతో విషయం తెలుసుకుంటారు. వారు విశేషించి శూరులుగా ఉంటారు. తాము కల్పించుకున్న సంజ్ఞల మీదనే పట్టు కలిగి ఉంటారు. వైదిక ధర్మాన్ని అంగీకరించరు. ఇతర దేశీయులు కూడా చెప్పకుండా తెలుసుకోలేరు. కానీ వాహిక దేశీయులు మాత్రం ప్రతి పనిని వ్యతిరేకంగా చేస్తారు. వారు తెలుసుకునే పద్ధతి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. మద్ర దేశీయుల్లో కొందరికి ఏమీ తెలియదు. ఓ శల్య, నువ్వు అలాంటి వాడివి. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, నువ్వు చెప్పిన రాజ్యాలలోని మనుష్యుల గురించి విన్నాను, బాగుంది. మరి నువ్వు పాలించే అంగద దేశం మాటేమిటి? అంగదేశం అంటే ఏమిటి? అందులో జరిగేదేమిటి? అక్కడ ఉన్నవారందరూ పుణ్యాత్ములని అనుకుంటున్నావా? వారు పాపాత్ములే కదా. ముందు నీ దేశం గురించి చెప్పు చూస్తాం. నీ అంగదేశంలో రోగగ్రస్తులను వదిలేస్తారు. తమ భార్య పుత్రులను అమ్ముకుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇదేమన్నా బాగుందా? ఇలాంటి పనులు పుణ్యకర్మలు అవుతాయా? వీటితో నువ్వు పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు అయిపోతావా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ముందు నీ రాజ్యం గురించి చూసుకో, నీ గురించి చూసుకో అన్నాడు. ఆనాడు భీష్ముడు అతిరథ మహారథులను
లెక్కించేటప్పుడు నీ గురించి అర్ధరథుడు అని చెప్పాడు, జ్ఞాపకం ఉందే? ముందు దాన్ని తెలుసుకో. కనుక కోపం విడిచి శాంతించు. అంతటా ఉత్తమ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఉత్తమ నియమాలు పాటించే స్త్రీలు ఉన్నారు. అన్ని దేశాలలో పురుషులతో మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడుకుంటూ ఉంటారు, స్త్రీలతో ఆనందిస్తారు. ఒక సత్యం చెబుతున్నాను విను, ఇది నీకు బాగా అన్వయిస్తుంది. పరవాచ్యేషు నిపుణః సర్వో భవతి సర్వదా ఆత్మవాచ్యం న జానీతే జానన్నపి చ ముఖ్యతి. ఎదుట వారి తప్పులు చెప్పటంలో అందరూ నేర్పురులే అయి ఉంటారు, కానీ తమ దోషాలను, తాము చేసిన తప్పులను మాత్రం ఎవరూ తెలుసుకోరు. తెలిసినా తెలియని వారిలాగా ఉంటారు, నటన చేస్తూ ఉంటారు. నేనేమీ చేయలేదు అన్నట్టుగా ఉంటారు, నేను చేసింది ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఉంటారు. ఎవ్వరికీ తెలియదు నేను మాట్లాడేది, నేను చేసే తప్పులు, నేను చేసే మోసం పని, నేను చేసే కామక్రోధాదులు ఎవ్వరికీ తెలియదేమో అన్నట్టుగా ఉంటారు. కొంతమందికి తెలుసు. తమ ధర్మాన్ని అనుసరించే రాజులు అంతటా ఉన్నారు, ధర్మ మహాప్రభువులు ఉన్నారు. వారు దుష్టులను నిగ్రహిస్తూ ఉంటారు. అలాగే అంతటా ధర్మాత్ములు కూడా ఉన్నారు. యాదృశాఖ స్వస్వభావేన దేవ అపినతాదృశాఖ. ఓ కర్ణ, ఒక దేశంలో ఉండటం వల్ల ప్రతివాడు పాపం చేయడు. ఈ విషయాన్ని తెలుసుకో. తమ స్వభావాలతో మానవులు మహాత్ములు అవుతారు. దేవతలు కూడా వారికి సాటిరారు. నేను అలాంటి వాడినే అని గ్రహించు. అబ్బో అని ఇలా పెద్దగా మాటలతో కొట్లాడుకుంటున్న వారి మాటలు విని దుర్యోధనుడు కర్ణశల్యులు ఇద్దరిని దగ్గరికి వచ్చాడు, నివారించాడు. కర్ణుడిని మైత్రిభావంతో శాంతింపజేశాడు. అయ్యా శాంతించయ్యా, నువ్వు శల్యుడికి నమస్కారం చేసి అయ్యా శల్య మహానుభావ, నువ్వు చాలా పుణ్యాత్ముడయ్యా, నువ్వు ఊరికే ఉండవయ్యా, నా పని కానివయ్యా, మీరిద్దరు చేరుకొని. అది ఏంటో మీరిద్దరి నుంచే నాకు గెలుపు నేను అనుకుంటే, మీరిద్దరే ఇట్లా కీచులాడుకుంటే నేనెక్కడయ్యా గెలుపు నాకు? దుర్యోధనుడు రాజు కదా. దుర్యోధనుడు అలా కర్ణుడిని నివారించగా కర్ణుడు ఇక ఏమీ మాట్లాడలేదు. పొరపాటైంది మహారాజా అంటాడు. శల్యుడు శత్రువుల వైపు చూశాడు. కర్ణుడు నవ్వుతూ శల్యుడితో, ఓ రాజా, రథాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు. ఓ రాజా ముందుకు పద అన్నాడు. ముందుకు పద అని ప్రోత్సహించాడు. అన్నాడు సంజయుడు. అన్ని మరిచిపోయి, రాజా ముందుకు పద. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, తర్వాత పాండవులు మహావ్యూహాన్ని పన్నారు. దాన్ని శత్రుసేనులు తట్టుకోలేరు. అటువంటి దానిని దృష్టద్యుమ్నుడు రక్షిస్తూ సేనను ముందుకు నడిపారు. కర్ణుడు ఆ వ్యూహాన్ని చూసి తన రథఘోషతోనూ, సింహనాదంతోనూ, యుద్ధవాద్యాల మ్రోతలతోనూ భూమిని కంపింపజేశాడు. వేగంగా తన సేనతో పాండవ సేనను ఎదుర్కొన్నాడు. కర్ణుడు ప్రతివ్యూహాన్ని పన్ని రాక్షస సేనను ఇంద్రుడు నాశనం చేసినట్లుగా పాండవ సేనను నాశనం చేయటం మొదలుపెట్టాడు. ధర్మరాజును గాయపరిచి తనకు కుడివైపుగా వచ్చేలాగా చేసుకున్నాడు. అప్పుడు నీ సైన్యాన్ని కర్ణుణ్ణి చూసి ఎంతో సంతోషించాయి. యుద్ధం చేయాలనే కోరికతో, ఉత్సాహంతో గంతులు వేశారు. రణభూమిలో చిందులు దొక్కాయి. అప్పుడు నీ సైనికులు అన్న మాటలు అక్కడ ఇలా వినిపించాయి. ఈరోజు కర్ణార్జునుల మధ్య గొప్ప యుద్ధం జరగబోతుంది. అలాగే ఈరోజునే దుర్యోధనుడి యొక్క
శత్రువులందరూ నాశనమైపోతారు. కర్ణుడిని చూసి అర్జునుడు పరిగెత్తి పారిపోతాడు. కనుక మనమందరం కర్ణుడి వెంట నడుద్దాం, కర్ణుడు చెప్పినట్లుగా యుద్ధం చేద్దాం, కర్ణుడు చేసే భయంకర యుద్ధాన్ని చూసి ఆనందిద్దాం. ఇంతకాలానికి ఒక గొప్ప మహాయుద్ధం జరగబోతుంది. అది దేవదానవ సంగ్రామంలాగా ఉంటుంది. వీరుడనేవాడు ఆ మహాయుద్ధాన్ని చూడవలసిందే. ఈ మహాయుద్ధంలో ఎవరో ఒకరికి మాత్రమే విజయం లభిస్తుంది. రాధేయుడు తప్పకుండా అర్జునుడిని చంపేస్తాడు. కాకపోతే ఈ లోకంలో ఏ మనుష్యుడికి కోరికలు అంటకుండా ఉంటాయి చెప్పండి? అందరికీ వారి వారి కోరికలు ఉంటాయి కదా అనుకున్నారు. తర్వాత సైనికులు వేల నగారాలు వాయించారు, ఇతర వాద్యాలను మ్రోగించారు, రకరకాల బేరీలను మ్రోగించారు, సింహనాదాలు చేశారు. ఒక్కటే మోగటం ధ్వని వినిపించింది, మృదంగ ధ్వనులు వినిపించాయి. చాలామంది సైనికులు నృత్యం చేస్తూ శత్రువులను భయపెట్టారు. ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వారిలో వీరులైన పదాతులు పట్టిశాలను ఖడ్గాలను ధరించున్నారు, ధనుర్బాణాలను భుషుండాలను ధరించున్నారు. శూలహస్తులు చక్రాయుధాలను కూడా పట్టుకొని ఏనుగుల పాదాలను రక్షిస్తూ నిలబడ్డారు. ఇక దేవదానవ యుద్ధం వంటి మహాయుద్ధం వారి మధ్య ప్రారంభమైంది. ఓ మహారాజా, ఇక వ్యూహ నిర్మాణాన్ని గురించి చెబుతున్నాను విను. అలాగే అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడో కూడా చెబుతున్నాను. సేన తమ తమ రాజులను రక్షించుకుంటూ ఎలా యుద్ధం చేశారో కూడా చెబుతున్నాను విను. రాజా, కృపాచార్యుడు, మాగధులు కృతవర్మ కుడివైపు పక్షాన్ని ఆశ్రయించున్నారు. వారికి మరోవైపున శకుని, ఉలూకుడు గుర్రపు రౌతులతో కలిసి నీ పక్షాన్ని రక్షించారు. ఆ వీరులందరూ ప్రాసాయుధాలు పట్టుకొని ఉన్నారు. ఆ గాంధార వీరులు యుద్ధవేళలో ఏమాత్రమూ తొట్రుపడరు, కంగారు పడరు. వారు పర్వత దేశవాసులు, దుర్జయులు. వారు మిడతల దండులాగా ఉన్నారు. పిశాచాలు కూడా కన్నెత్తి చూడలేని విధంగా ఉన్నారు. సంసప్తకులు కృష్ణ అర్జునుల్ని వధించాలని ఉత్సాహపడుతున్నారు. కర్ణుడు అదే ఎట్లా అనుకుంటున్నాడు, సంసప్తకులు అదే అనుకుంటున్నారు. ఇంకా సంసప్తకులు చాలామంది ఉన్నారు. కృష్ణుణ్ణి అర్జునుని ఇద్దరిని వధించాలనుకున్నారు. అలా యుద్ధంలో వెనక్కు తిరగని రతికులు 34,000 మంది నీ పుత్రులతో కలిసి కౌరవ సేనలో ఎడమ భాగాన్ని రక్షించారు. వారికి ప్రపక్షంలో కర్ణుడి ఆజ్ఞానుసారంగా యవనులు, కాంబోజులు, శకులు, రథాలు, అశ్వాలు, పదాతులతో కలిసి కృష్ణార్జునులను యుద్ధానికి పిలిపిస్తూ నిలబడ్డారు. ఇక కర్ణుడు కౌరవ సేనాగ్ర భాగంలో నిలబడ్డాడు. విచిత్రమైన కవచాన్ని ధరించాడు. బాహుపురులను, హారాలను ధరించి కౌరవసేనను రక్షిస్తున్నాడు. కర్ణుడు సూర్యుడితోనూ అగ్నితోనూ సమానంగా ప్రకాశిస్తున్నాడు. అతడు మహోత్సాహంతో తనను రక్షిస్తున్న నీ పుత్రులతో కలిసి సేన యొక్క ముందు భాగంలో ఉండి సేనను నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు కౌరవ సేనను ముందున్న కర్ణుణ్ణి చూసి అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, కర్ణుడు పక్షాలతోనూ ప్రపక్షాలతోనూ యుద్ధభూమిలో మహావ్యూహాన్ని పన్నాడు. అది ఎలా శోభిస్తుందో చూడు. ఈ శత్రుబలం మహత్తరంగా ఉంది. దీన్ని చక్కగా చూసి మనం నష్టపోకుండా ఉండేలాగా నీతిని అనుసరించు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.